బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మోంతా తుఫాను పెను ఉప్పెన్లా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురుగాలులు కకావికలం చేస్తుండగా జడి వానలు జడిపిస్తున్నాయి. సాయంత్రం 5:30 నుంచి 8:30 లోపు తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ కాకినాడ తీరంలో తుఫాను తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఉదయం 11:30 సచివాలయానికి రానున్నారు. ఆర్టీజీఎస్లో తుఫాను పరిస్థితిపై సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఇప్పటికే అధికారులకు సూచించారు. ఏపీలో నేడు రేపు 17 జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశంలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలుండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో 4 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు 3 రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. మోంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి సూచనలు ఇస్తోంది. ప్రాణ నష్టం జరగకుండా ఈ తుఫాన్ని ఎదుర్కోవాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి అని ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తుంది, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుంది. మరోపక్క అత్యవసరమైతే తప్ప ఎవరు ప్రజలు కూడా బయటకు రావద్దంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది రాష్ట్ర ప్రజలకు. సో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎప్పటికప్పుడు మోంతా తుఫాన్కి సంబంధించినటువంటి రివ్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తున్నారు? ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నారు? మరికొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సెక్రటరియట్ లో ఆర్టీజీఎస్ లో తుఫాను పై కూడా సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే నిన్న 3 సార్లు, ఈ రోజు ఒకసారి మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు అనేక దఫాలుగా కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. మోందా తుఫాన్ తీరును సచివాలయంలో ఆర్టీఎస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏ ప్రాంతంలో మోందా తుఫాన్ తీరు దాటుతుందని అధికారులకు అంచనా వేసే పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటి నుంచి వివిధ జిల్లాలో కురిసిన వర్షపాతం పూర్తి స్థాయి అధికారుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొనే సిద్ధంగా ఉండాలని చెప్పి మంత్రి లోకేష్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో అంటే 12 గంటల సమయంలో కూడా ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు, అలాగే తుఫానుకు సంబంధించిన అధికారులతో కూడా పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం, అలాగే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సందేశాన్ని ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎక్కడైతే పునరావాస కేంద్రాలను వారికి 25 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కూడా మరొక వైపు రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకైనా సరే సిద్ధంగా ఉండాలనే సందేశాన్ని అధికారులకు ఇస్తున్నారు. మరొక వైపు ఈ రోజు 17 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించారు. 4 జిల్లాలకు సంబంధించి గ్రీన్ అలర్ట్, 5 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించే నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులకు పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. మరొక వైపు దేశ చరిత్రలో కాకుండా కాకినాడ పోర్టుకు సంబంధించి 10వ నెంబర్ ప్రమాదక హెచ్చరికను అధికారులు కొద్దిసేపటిమే జారీ చేశారు. దీనివల్ల ఆ ప్రాంతంలో తీవ్ర గాలులు, బీభత్సం సృష్టించే అవకాశం కనిపిస్తా ఉంది. దీన్ని ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించబోతున్నారు. మరొక వైపు కాకినాడకు సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ఆ జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాపై కూడా ప్రత్యేక ఫోకస్ ని అధికారులు పెట్టారు. ఒకవైపు ఆ జిల్లాలోని తుఫాన్ తీరం దాటతో పాటుగా ఆ జిల్లాపై ఎక్కువ ప్రభావం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు ఎంతమంది ప్రజల్ని తరలించినట్టుగా తెలుస్తోంది శివ? ఎందుకంటే చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఇంత భారీ ఎత్తున తీవ్రంగా 100 కిలోమీటర్లకు పైన ఈదురుగాలు కావచ్చు, చాలా బలమైనటువంటి వర్షం పడుతున్నటువంటి ఈ హెచ్చరికల నేపథ్యంలో ఎంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు వివిధ జిల్లాల నుంచి?
రైట్ రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా 2194 పునరావాస కేంద్రాలని అధికారులు ఏర్పాటు చేశారు. దీంట్లో ఇప్పటి వరకు 30,000 మంది పైగా కూడా నిర్వాసితులు ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ రోజు సాయంకాలం రేపటికి మరొక 40,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకి సెలవు ఇచ్చిన నేపథ్యంలో ఆయా స్కూళ్లలో వీరందరికీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే స్కూళ్లలో విద్యార్థుల కోసం మధ్యాహ్నం భోజనాన్ని వినియోగిస్తారో ఈ పునరావాస కేంద్రంలో నిర్వాసితులందరికీ కూడా మధ్యాహ్నం భోజనం వండే వారి చేతనే భోజనాలు వండించి పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం కల్లా దాదాపుగా 1,50,000 మంది పైగా ప్రజలు పునరావాస కేంద్రంలో తలదాచుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీకి తుఫాను గండం పొంచి ఉంది. మోంతా తుఫాను విరుచుకుపడుతోంది. అయితే ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది, ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. ఎవరు కూడా బయటకు రావద్దు అని సూచిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, ఇబ్బందులు పడొద్దు అంటూ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటికే పునరావాస కేంద్రాలకి తరలించారు చాలామంది ప్రజల్ని. ఇప్పుడు కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సచివాలయం నుంచి రివ్యూ చేయబోతున్నారు అధికార యంత్రాంగానికి. ఒకసారి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి తుఫాన్ ఎఫెక్ట్కు సంబంధించి, తర్వాత తీసుకున్నటువంటి జాగ్రత్తల గురించి ఇవాళ రేపు ఇంకా ఈ తుఫాను హెచ్చరిక ఉన్న నేపథ్యంలో ఇంకా ఎట్లా వ్యవహరించాలి, చాలా అప్రమత్తంగా ఎట్లా ఉండాలని దానిపైన కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగానికి సూచన